ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఓ మహమ్మారి. దీనివల్ల బలైపోయిన కుటుంబాలు ఎన్నో. ఈ ఆన్లైన్ భూతానికి అలవాటు పడి ఒక్కరు చేసిన తప్పుకు కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి తమను బాగా చూసుకుంటాడని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు నిరాశ మిగులుతోంది. ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడి సుమారు 50 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు సిద్దిపేట జిల్లాకు చెందిన నల్ల రామస్వామి. చివరకు అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొండపాక మండలానికి చెందిన రామస్వామి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డిఎస్సి పరీక్షలు రాశాడు. ఖాళీ సమయంలో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి అప్పుల పాలయ్యాడు. చివరికి అతను చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు స్నేహితులందరూ కలిసి చందాలు వేసుకొని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం నల్ల వెంకటయ్య భూదేవ కొడుకు నల్ల రామస్వామి. ఆ తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళ భార్య వైపు, ఆ తర్వాత పిల్లలు, తల్లి, తండ్రి. ఇక ఈ రామస్వామి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. తన భార్య కూడా ఎక్కడికి తిరిగినా కానీ ఇప్పటివరకు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తము అంత్యక్రియలకు కొంత చనిపోయినప్పుడు కొంత ఆర్థిక సాయం చేశారు తప్ప రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయం జరగలేదంటున్నారు. నిజంగా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఆ తర్వాత కనిపించిన తల్లిదండ్రులకు, భార్య, పిల్లలకు రోడ్డున పాడేస్తున్నారు. దీంతో పాటు రామస్వామి కుటుంబ సభ్యులను, ఆ తర్వాత తల్లిదండ్రులను వాళ్ళు మాట్లాడి చూద్దాం. అసలు నిజంగా అమ్మ, మీ రామస్వామి ఎట్లా చనిపోయాడు, అసలు అప్పు ఎంత అయింది, మీకు ఏమైనా ఎట్లా తెలిసింది? అప్పు ఎంత అయిందో తెలియలే, మాకు ఏం చెప్పలే. చెప్పకుండానే సరిపోయిండు, ఆత్మహత్య చేసుకొని సరిపోయిండు. మాకేం చెప్పలే, భార్యకు కూడా చెప్పలే. తర్వాత ఎవరన్నా వచ్చి అప్పు కట్టేది ఉంది ఈ మనకి ఏమన్నా వాళ్ళ మమ్మల్ని అడగలేదు కానీ ఫోన్లు చేసారు. ఫోన్లు చేస్తే మేము ఇక వాళ్ళే దోస్తులే మాట్లాడిండ్రు ఆ రోజు. ఇక మేము మాకు వచ్చినా కానీ మాకు మాట్లాడుతుందా, మాకేమెరక, మాకేం తెలియదని పెట్టేసాము. తండ్రి ఉన్నాడు మరి వెంకటయ్య. అసలు వెంకటయ్య, మీ కొడుకును కని పెంచి పెద్ద చేసినావు, చాలా కష్టపడి పైకి తీసుకొచ్చినావు, ఆ తర్వాత చనిపోయిండు. ఆ బాధ ఏంటి? నిజంగా ఆన్లైన్ బెట్టింగ్ లక్షల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలనుకున్నాడు? అసలు ఎప్పుడైనా చెప్పాడా మీతో? మంచిగా మాట్లాడాడు? చెప్పలే, ఏం చెప్పలే. మాకు పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు వీడికి వచ్చు మళ్ళీ పోవు అంతే. వీడికి వచ్చాక 2 గంటల ఫోన్లనే ఆడుతుంటే ఏంద్ర ఆట, ఏమో ఫోన్ పట్టుకొని ఆడుతున్నావు ఏమంటారా అని తల్లి అన్నది. ఆమె ఏ ఆట కాదే, టీవీ ఆడుకుంటున్నాం పోరగాలం అని నువ్వు అయితే అవుతుండే మేము అనుకున్నది తల్లి అనుకుంది. మళ్ళీ 8 గంటలకు మళ్ళీ పోయినాడు. మళ్ళీ పోయి 4-5 రోజుల వరకే వస్తాం పోతామని అయితే 4-4కే 5కో మళ్ళీ వచ్చిండ్రు. మళ్ళీ వచ్చిన మా 2 మంది లగ్గం ఉన్నది. ఇక లగ్గానికే వచ్చిందేమో అని అయితే 5 రోజులకో 6 రోజులకో లగ్గం వచ్చింది. లగ్గం మాట్లాడి లగ్గం అయిపోయాక కూరగాయలు తెస్తారు, చిత్తిపార పోయిండు, కూరలు తెచ్చిండు, నాన్న తెచ్చాడు, మాలు దొరకపోయాడు, తెచ్చిండు, ఆడ పెట్టిండు, అత్తగారింటికి పోయాడు. తానే చేస్తారు పోయినాడు. తానే చేసినాడు అట్టే వెళ్ళిడిగా. ఇప్పుడు పొలం నుండి ఆడి అంటే మళ్ళీ వస్తా బిడ్డ అన్నదట గంతే. వీడికి వచ్చి రాడు గీయాలైనా ఫోన్ చేశాక ఫోన్ కలుతలేదు. వాళ్ళకపోతే అందరికి ఫోన్ చేసి కొల్లో చేసాం. చేస్తే ఉన్నాడు, వచ్చిండు, మామయ్య వచ్చిండు, ఇంట్లోనే ఉన్నాడు అని పోరాగల అన్నాడు. లేపురు అంటే లేపలే. ఇక వాళ్ళ తల్లికి చెప్పేవారికే రామస్వామి అని పిల్లలట. వీళ్ళకి చూస్తుంటే అలాగే పెట్టుకుంటూ ఉన్నాడు అంతే. రామస్వామి ఇట్లా పెట్టుకుంటే వీళ్ళు వాళ్ళ గుడి తలుపులు తీసినట, గుద్దిరు చేసేవారికి పోయింది. మేము ఆడుండి మీకు వచ్చేవారికే ఏం లేదు. మాకు పాకి ఉన్నదండి, పంచాయతీ అండి, కొట్టాలే, పెనకేం చెప్పలే, అవకేం చెప్పలే, అయ్యకేం చెప్పలే, చెప్పగలే అదే చూసారా? ఇప్పుడు నిజంగా ఇక్కడ రామస్వామి చనిపోయిన తండ్రి ఎంత ఆవేదన ఉంది, తల్లి ఏ విధంగా బాధపడుతుంది. తాను పెళ్లి చేసుకున్న తర్వాత మేనపిల్లని పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజంగా రామస్వామి భార్య ఉంది. ఈ చిన్న పిల్లలు 10 సంవత్సరాలు సంజయ్, ఆ తర్వాత దీపిక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, వీళ్ళంటే కూడా వీళ్ళందరినీ ఎలా పోషిస్తుంది, ఎలా నిజంగానే ఆమె ఎంత కష్టపడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అమ్మ, రామస్వామి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా అప్పుల పాలైంది ఎట్లా తెలిసింది? ఆ విషయం మీకు ఎప్పుడు ఎవరు చెప్పారు? మాకు చనిపోయే వరకు ఏం తెలియదు. అసలు ఆయన గేమ్స్ ఆడుతున్నట్టే మాకు తెలియలేదు సార్. అసలు ఏం తెలియలేదు. చనిపోయిన తర్వాత మాకు దేని గురించి చనిపోయిందని కూడా తెలియలేదు.
చనిపోయిన 2 డేస్ తర్వాత ఫ్రెండ్స్ అన్ని ఫోన్ చెక్ చేసి ఇట్లా ఆన్లైన్ గేమ్ వల్లనే చనిపోయిండు, రీజన్ అదే అని చెప్పారు. అప్పటి వరకు మాకు అసలు ఆయన గేమ్స్ ఆడుతున్నట్టే తెలియదు, బయటకి ఏం కనిపించలేదు ఇంత కూడా. హైదరాబాద్లో ఏం పని చేసేవాడు, ఆ తర్వాత నిజంగానే గేమ్ ఆడే సమయంలో అప్పు అని కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీ లేదు, అప్పులని హైదరాబాద్లో ఎవ్వరు ఏం అడగలేదు. మాకు ఆన్లైన్ నుంచి చాలా వరకు ఫోన్స్ వచ్చినాయి. ఫోన్స్ వచ్చి 2 ఇయర్స్ వరకు 3 ఇయర్స్ వరకు మాకు టార్చర్ చేసిర్రు. మాకు మీరు కట్టాలి బాకీ చనిపోయిన 2 సంవత్సరాల వరకు కూడా వారు కట్టమన్నాడు. కట్టమని టార్చర్ చేసిర్రు. 2 సంవత్సరాల వరకు నువ్వు వైఫ్ ఉన్నావు కదా, రామస్వామి నువ్వు బతికున్నప్పుడు సంపాదించి నీకు ఇచ్చిండు కదా, తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చి నీకు పెడితే నువ్వు ఇంట్లో కూర్చొని తినలేదా, నువ్వు కట్టాలి ఖచ్చితంగా, నువ్వు రామస్వామి వైఫ్ కావా అని టార్చర్ చేసిర్రు సార్. అట్లా ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయమ్మా? మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యి ఉన్నారు? అంటే చాలాసార్లు వచ్చినాయి సార్, ఎప్పటికి వస్తూనే ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ వరకు అయితే చాలా రోజుకు ఒక మస్తు ఫోన్లు వచ్చేది. వస్తే నేను ఇక కొత్త నెంబర్ లిఫ్ట్ చేయలేదు అసలు. ఇక చాలా వరకు పరిస్థితి ఏంటమ్మా మరి? వీళ్ళని ఎట్లా చదువుతున్నావు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏం లేదు సార్, మిషన్ కుట్టుకుంటా, 2 పిల్లల్ని చదువుకుంటున్నా, స్కూల్ పంపించుకుంటా, 2 పిల్లల్ని చదువుకుంటున్నా సార్. అంత ఏం లేదు ఆదాయం, ఆస్తి పరంగా ఏం లేదు, జాగలేదు, ఏది లేదు. నిజంగా ఏమన్నా ఆర్థిక సాయం కోసము రాజకీయ నాయకుల దగ్గర కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళారా? ఇక్కడికి సర్పంచ్ దగ్గరికి వెళ్ళాము, ఏదన్నా జాబ్ కావాలని వెళ్ళాము సార్, కానీ ఎవరు ఏం చేయలేదు. నేను ఇక్కడ ఇక ఆర్థికంగా ఏం లేదు కాబట్టి మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారని, మా అమ్మ ఇక్కడ ఏం లేదు, ఉండలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఇక్కడ. అందుకని ఇక మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిన, అక్కడ మా అమ్మ మా నాన్న దగ్గర వండుకుంటా, పిల్లల్ని చదువుకుంటా, మిషన్ కుట్టుకుంటున్నా సార్. నిజంగా మీరు ఇట్లాంటి ఇంత కష్టపడ్డారు, చనిపోయిన రామస్వామి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా చాలామంది కూడా గేమ్ ఆడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? ఇలాంటి గేమ్స్ ఎవరు ఆడొద్దు, ఆడి ప్రాణాలు తీసుకోవద్దు, ప్రాణాలు తీసుకొని అమ్మ నాన్నకు పిల్లలకు దూరం కావద్దు, అదే కోరుకుంటున్నాం సార్. చాలా లేని బాధ, మనిషి లేని బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు సార్. అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి గేమ్లను ఏమన్నా నిషేధించాలని లేకుంటే పోలీస్ శాఖ వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం వాళ్ళు ఇలాంటి గేమ్లు నిషేధించాలి సార్. పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెడితే అప్పుడు అన్నారు, కేసు పెడితే మేము అవన్నీ ఉండకపోతుండే, ఏం కాకపోతుండే అని తర్వాత అన్నారు. కానీ తను ఉన్నప్పుడు ఏం చెప్పలేదు, ఇట్లా బయటకు రాలే అసలు. ఈయనదే ఫస్ట్ ఆన్లైన్ గేమ్ ఆడి ఇట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళదంటే ఫస్ట్ ఈయనదే. చూడొచ్చు నిజంగా వీళ్ళంతా కూడా భార్య, పిల్లలు, ఆ తర్వాత తల్లిదండ్రులు పడుతున్న బాధ ఏ విధంగా ఉంది. తాను సిస్టర్ అంటే రామస్వామి వాళ్ళ అక్క, ఆమె కూడా ఉంది. నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు రామస్వామి చనిపోయేటప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎట్లా తెలిసింది? రామస్వామి ఎలాంటి వ్యక్తి? మా తమ్ముడు చాలా మంచివాడు, ఎవరితోని ఇంత రీమార్క్ తెలియదు. చదువుకుంటప్పుడు కానీ, పెద్దగా అయినాక కానీ, పెళ్ళైనాక కానీ, అత్తగారి నుంచి కానీ, అక్కల నుంచి కానీ, బావల నుంచి కానీ, ఎవరి నుంచి తనతోటి ఇంత రీమార్కు లేదు సార్. ఎక్కడ రిమార్క్ లేదు, మంచిగా ఉన్నాడు. మంచిగా మేము ఇంత చేస్తాడని మేము అసలు అనుకోలే. చనిపోయినాక మేము పెళ్లికి పోయినాము, పెళ్లి దగ్గర మంచిగా ఉన్నాడు, డ్యాన్సులు చేసిండు, మంచిగానే ఉన్నాడు, అందరినీ మంచిగా నమ్మించిండు. చూడొచ్చు రామస్వామి నిజంగానే డిఎస్సిలో జాబ్ వస్తుందని చెప్పి కూడా వాళ్ళ సంతోషపడి ఎగ్జామ్ రాసిన సమయంలోనే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా కొద్ది రోజులు అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ద్వారా ఎవరితో పరిచయం అయిందో తెలియదు వీళ్ళకి, తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు ఎవరికి కూడా తెలియదు. ఆ గేమ్ యాప్ ద్వారా ఎన్ని లక్షల వరకు అప్పు చేసిండో తెలియదు కూడా. నిజంగా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఫోన్ చేసి ఆ తర్వాత ఎవరైతే ఆన్లైన్ గేమ్ ద్వారా కుటుంబ సభ్యులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు కన్నీటి పర్యంతమవుతూ చెప్తున్నారు. నిజంగా చూస్తే చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు భార్య అంటే దాదాపు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది, 1 సంవత్సరం అంటే. తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం తెలియదు. ఆయన వెంకటయ్య నిజంగా మాట్లాడే పరిస్థితి లేదు కనిపిస్తే. తల్లి కూడా చాలా వరకు కూడా ఏం జరిగింది, అసలు ఏమైంది, ఒకడే కొడుకు అంటే చూడండి. నిజంగానే కుటుంబ సభ్యులు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ముందుకెళ్తే మాత్రం చాలా లోన్ ఆపే కావచ్చు, లేకుంటే వివిధ రకాలుగా గేమ్లు ఓపెన్ చేయడము, బెట్టింగ్ ఆడడము, లేదంటే ఏదో రకంగా వాళ్ళు స్తోమతకు మించి అప్పులు చేసి ప్రాణత్యాగం చేసుకుంటున్నారు. నిజంగా వీళ్ళంతా రోడ్డు మీద వేసి కుటుంబ సభ్యులను వాళ్ళంతా పైకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నిజంగా ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు పోతున్నారు, అన్ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా పోతున్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా, పోలీస్ శాఖ కూడా యొక్క గేమ్లను నిషేధించాలి, రద్దు చేయాలని ప్రధానంగా ప్రతి ఒక్కరి నుంచి మనకు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, కొండపాక.